అందరికీ నమస్కారం. ఈరోజు మనం రామాయణం ఎలా రాయాలో, ఎప్పుడు రాయాలో, ఏ కాలంలో రాయాలో పూర్తిగా తెలుసుకుందాం. మన భారతీయ సంస్కృతిలో రామాయణం కేవలం ఒక కథ కాదు, అది జీవించే ధర్మం. మనిషి ఎలా జీవించాలి, మాట ఎలా నిలబెట్టాలి, సంబంధాలు ఎలా కాపాడాలి అనే విషయాలను నేర్పించే మహాగ్రంథం. అందుకే చాలామంది ఇంట్లో రామాయణం రాయడం ప్రారంభించారు. కానీ ఏదో పెన్ను తీసుకుని రాస్తే సరిపోదు. దానికి కొన్ని నియమాలు, పద్ధతులు, సమయాలు, సాంప్రదాయాలు ఉంటాయి. అవే ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. రామాయణం రాయడం అంటే ఏంటి? మనిషి చేత రాయబడిన ప్రతి అక్షరం ఒక యజ్ఞం లాంటిది. రాముని పేరులోని ప్రతి అక్షరం మన మనసులోని శుభాన్ని పెంచుతుంది. రామాయణం రాయడం అంటే రాముని గుణాలను మనలో నాటుకోవడం. మనలో ఉన్న అహంకారాన్ని పక్కకు పెట్టడం. మన మాటల్లో, మన పనుల్లో, మన ప్రవర్తనలో శాంతిని తీసుకురావడం. ఇది ఆధ్యాత్మిక సాధన. ఎప్పుడు రాయాలి? సరైన సమయం ఏది? రామాయణం రాయడానికి ఉత్తమ కాలం. సమయం కారణం. ఉదయం సూర్యోదయం తర్వాత 6 గంటల నుండి 10 గంటల వరకు. మనసు పరిశుద్ధంగా, శక్తి ఎక్కువగా ఉండే సమయం. సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత 6 గంటల నుండి 8 గంటలు. ఆధ్యాత్మిక వాతావరణం, ఆధ్యాత్మికంగా ఉండే సమయం. ఉత్తమ మాసాలు. కార్తీక మాసం, శ్రీరామ నవమి ముందు 1 నెల ఉత్తరాయణం కాలం. మకర సంక్రాంతి నుండి ఆషాఢం ముందు వరకు. కానీ అది సరిపోదు. మీ మనసు ప్రశాంతంగా ఉన్న సమయం. అదే నిజమైన సమయం. ఏ కాలంతో రాయాలి? భాష, లిపి. రామాయణం ఎవరైనా తమకు సులభంగా చదవగలిగే భాషలో రాయాలి. తెలుగు చదవగలిగితే తెలుగు. వాల్మీకి రామాయణం తత్వాన్వితం. హిందీ తెలిసిన వాళ్ళు తులసీదాస్ రాసిన రామచరితమానస్ సంస్కృతం తెలిసినవారు మూల వాల్మీకి సంస్కృతం నిబంధన. ఒక్క పుస్తకాన్నే ఎంచుకోండి. మధ్యలో పుస్తకం మార్చకండి. రాయడానికి ఏమి అవసరం? వివరాలు. పుస్తకం రాయడానికి ఎంచుకున్న రామాయణ గ్రంథం ఇంటి పూజ గదిలో ఉంచండి. రాసే పుస్తకం సాధారణంగా 200 లేదా 300 పేజీల నోట్బుక్, హార్ట్ బౌండ్ డైరీ. పెన్ నీలం, నలుపు, ఎరుపు లేదా పచ్చని వాడకండి. పూజా స్థలం మీకు నిశ్శబ్దంగా ఉండే గది. రాసేటప్పుడు నోట్బుక్ను మనసులో గౌరవంతో పట్టుకోండి. అది ఆధ్యాత్మిక గ్రంథం అవుతుంది. ఎలా రాయాలి? పద్ధతి ఏమిటి? ముందుగా చిన్న పూజ చేయండి. శ్రీరామ జయరాం జయ జయరాం అన్న పేరు 3 సార్లు జపించండి. మొదటి పేజీలో ఇలా రాయండి: శ్రీరామాయ నమః. జీవితం మంచి మార్గం పట్ల నడవాలని, ధర్మాన్ని గ్రహించడానికి రాయడం ప్రారంభిస్తున్నాను. ప్రతిరోజు రాయగలిగితే అంతే రాయండి. కానీ బలవంతంగా రాయకండి. రాస్తున్నప్పుడు మొబైల్ పక్కన పెట్టండి. టీవీ, సంగీతం ఆపండి. మనసు ఒక చోట ఉంచండి. ఏ అక్షరం తొడవకండి. తొడవాలి అంటే రాయడం ఆపి తర్వాత రోజు నుంచి మొదలు పెట్టండి. రామాయణం రాసేటప్పుడు మనసు ఎలా ఉండాలి? శాంతి, వినయం, ఓర్పు, అనురక్తి. రాముడు ఎవరు? ధర్మాన్ని నిలబెట్టేవాడు. అందుకే రామాయణం రాసేటప్పుడు కూడా ధర్మంగా మాట్లాడాలి, ప్రవర్తించాలి. పెదవులతో రాస్తూ చేతులతో పాపం చేయకూడదు. రామాయణం కేవలం అక్షరాల్లో కాదు, ప్రవర్తనలో రాయాలి. రామాయణం రాయడం అంటే కాగితం మీద మాటలు రాయడం కాదు, జీవితానికి దిశ రాయడం, మనసుకు శాంతి రాయడం, జీవితంలో సత్యాన్ని నిలబెట్టడం. ఎప్పుడైతే మనం రాముని గుణాలను మనసులో నాటుకోవాలని నిర్ణయిస్తామో అప్పుడే రామాయణం ప్రారంభించాలి. ప్లీజ్ subscribe my channel and like this video. Comment your opinion.